పుట్టిల్లు అత్తారిల్లు ఈ రెండు ఇళ్ళు కొట్టుకోవడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. అయినా ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టి మనం కని విని ఎరుగని కొత్త రీజన్ తో వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి along with his team. Come to the party, come on sweetie, kullam kulla enjoy the duty. ఏంటి ఎప్పుడు ఎనర్జీగా డాన్స్ చేసే మహేష్ గాడు పెద్దగా ఎగరట్లేదు అనుకుంటున్నారా? ఎక్కువ ఎగురుతుంటే డైలాగులు ఎగరగొడతాం అని చెప్పి ఆర్పి గాడు అంటున్నాడని ఎగరటం మానేశారు. వెల్కమ్ టు ద పార్టీ అని ఎందుకు పెట్టానంటే పురుడు ఇన్ ప్రోగ్రెస్. నా కోళ్ళకు లోపల పురుడు జరుగుతుంది. హాయ్ నానా, లోపల మీ ఆవిడకు పురుడు జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలరా? అర్థమైంది. ఇప్పుడు వీడికి చెప్పి మనం సరిగ్గా చేయలేదనుకో రేపొద్దున జనం నన్ను అంటారు. ఎవరి గురించి నువ్వు నన్ను బాధపడతావు? నేను ఎవరి గురించో బాధపడలేదు, యూట్యూబ్ లో పెట్టే కామెంట్ల గురించి బాధపడుతున్నాను. నాన్న నా గురించి కూడా ఏమైనా కామెంట్ పెట్టారా? నీకు పేమెంటే లేదు, కామెంట్ ఎక్కడి నుంచి వస్తావు సరిగ్గా నాడు. ఏమండి అబ్బా లోపలకపో, నువ్వు తీసుకొచ్చేది బిర్యానీని కాదే బిడ్డనే అంటూ రావాలి. వెళ్ళి ఎక్స్ప్రెషన్ తోరా, మళ్ళీ రా వెనకెళ్ళు. ఏమండి మీకు బాబు పుట్టాడండి. ఏ నీకు పుట్టలేదా? ముడిగెళ్తానా? ఏమనుకున్నారా మహేష్? మొహం పగిలిపోతా కొట్టానంట. అరే నన్ను చూస్తున్నాను ఏంటి ఓవరాక్షన్? నేను నీకన్నా సీనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ, కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చాను అంతే. ధనరాజు మళ్ళీ వస్తే రీఎంట్రీ అంటారు కానీ కేఎస్ రాజు మళ్ళీ వస్తే రీఎంట్రీ అనరు. బతుమాలకు మళ్ళీ రావడం అంటారు. అవసరమా నాకు ఇది? మా తాత పేరు పెట్టాలి అడిగి. ఏం పేరండి? లొంగోటి నాగేశ్వరరావు. ఇది అంతా పక్కన పెట్టుకుని ఒకసారి ఎదరకరా, కెమెరా ఫేవర్ చేసుకో. కాలేది ఇటుది. నాన్న ఏంటి కాలు కొట్టావు? హీరో అన్న తర్వాత తొడగొట్టాలి, కమెడియన్ అన్న తర్వాత కాలు కొట్టాలి, టీమ్ లీడర్ అన్న తర్వాత కంటెస్టెంట్ కడుపు కొట్టాలి. కామెడీ టైమింగ్ తో చెప్పావు కదా? లేదు, కొడుపు మంటతో చెప్పిన ఇస్తున్నాడేంటాడు. లంగోటి లంగు వీడి పేరు బొంగు బొంగు వెంకటేశ్వరరావు. వీడి పేరు లొంగు లొంగు నాగేశ్వరరావు. వీడి పేరు బొంగు వెంకటేశ్వరరావు. లొంగు వెంకటేశ్వరరావు. లొంగు బొంగు బొంగు ఈ లంగు లేదు బొంగు లేదు. వీడి పేరు నాకు నిప్పు రాజేష్. నా నిప్పు రాజేష్. ఎవడే నిప్పు రాయేష్? ఆ కాలేజీ రోజులు ఎవడో నిప్పు రాజేసి ఉండుంటాడు. తొక్కలేదు, లంగు లేదు, బొంగు లేదు, నిప్పు లేదు. వీడికి నా పేరే పెట్టాలి. నువ్వు మా ఇంట్లో పనుడు, నీకే హక్కు ఉంది వాడికి పేరు పెట్టడానికి. తమ్ముడిరా, ఇప్పుడు మీ ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులకు భోజనం పెట్టావు. భోజనం అదిరిపోయిందని నీకు పేరు వస్తుంది. కానీ వంట చేసింది ఎవడు? నువ్వే. దర్శాలు నాగబాబు గారు, రోజా గారు, ఈ విషయం ఇప్పుడల్లా తేలటట్లేదు. ఈ బిడ్డని కాలానికి వదిలే. కాలానికి వదిలితే వదిలేవు కానీ కింద కుదరకాడు. బుర్ర పత్ర అయిపోతే చిన్నపిల్లడు లోపలికి తీసుకెళ్ళి నువ్వు. స్కూల్కి వెళ్లకుండా స్టెప్స్ ఎత్తే నీ బతుకు బ్లాక్ భాష రాకుండా ఇంకేమవుద్రా? తాతయ్య స్కూల్ అందరు నన్ను ఎక్స్ 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 అని పిలుస్తున్నారు. ఎక్స్ అని పిలుస్తున్నారా? నాకు తెలియకుండా ఎవడరా నీకు ఎక్స్ అని పేరు పెట్టింది? తాతయ్య ఎక్స్ అంటే పేరుగా తాత, ఏ పేరు లేనోడిని ఎక్స్ అంటారు. ఏ పేరు లేనోని ఎక్స్ అంటారా? ఓ పని చేయి, నువ్వు విక్స్ రాసుకుని రిలాక్స్ గా పడుకో. ఏంటి లక్ష రాసుకుంటే నీకేం ప్రాబ్లమా? విక్స్ అంటే లక్ష అన్నాడు. ఎంత టైమింగ్ ఉందంటే ఇటు దగ్గర నాకు తెలిసి ఆర్పి గారి దగ్గర నేర్చుకోవడం బెటర్. కొట్టేస్తున్న టైమింగ్. తాత ప్లీజ్ తాతయ్య నాకు ఒక మంచి పేరు పెట్టండి తాతయ్య. పైకి నువ్వు మరీ అంత దిగజారిపోయి అడక్కరా. నువ్వు పుట్టినప్పుడే నేను లంగోటి నాగేశ్వరరావు నీకు పేరు పెట్టాను. ఆ యదవ నిన్ను సావలేదు. లంగోటి లంగు ఈ పేరు ఎలా ఉందరా? ఆర్పి మోలాగుంది. లంగేటి వీడి పేరు లంగోటి నాగేశ్వరరావు. పేరు బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. బొంగు లంగు బొంగు లంగు బొంగు. నిప్పు లంగు లేదు, బొంగు లేదు, ఆడికి నా పేరే పెట్టాలి. రేయ్ రేయ్, దండం పెడతారా? ఇదంతా మా ఫ్యామిలీ రా. పెడితే మేము పెట్టుకోవాలి పేరు. నువ్వు మా ఇంట్లో పనుడు, వాడికి నువ్వు ఎందుకు పేరు పెట్టాలి? నీకేం హక్కుంది? ఇప్పుడు మీ ఇంట్లో పూల చెట్లు ఉన్నాయి. ఉన్నాయి. వాటికి ఫుల్ పూలు పూసినాయి. పూసినాయి. చూసేవాళ్ళందరూ అబ్బా పూలు అద్భుతంగా ఉన్నాయి అంటారు. కానీ ఆ మొక్కలకు నీళ్ళు పోసింది ఎవరు? నువ్వే. దర్శాలు. సార్, ఈ విషయం ఇప్పుడు కూడా తేలటట్లేదు. వీడిని విధి వదిలేస్తున్నా. విధి కొదిలితే వదిలే కానీ వీధిలో కుదరదు. కానీ నీకంటే ఎదవలే తయారవుతాడు. తీసుకెళ్ళి లోపలికి. లంగు రారా. 16 వయసు
పడి లేచి మనసు పట్టుకో కళ్ళు నుంచి పట్టుకో ఇగో 16 ఏళ్ల వయసు అని పడిపడి లేస్తే రేపు పొద్దున్న లేవడానికి ఏముండదు నీకు. అదే కానీ కాలేజీ రోజులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? కాలేజీ రోజులు నాకు స్కూల్లో అయితే ఎక్స్ అనేవాళ్ళు, కాలేజీలో అయితే మరీ దారుణంగా డాష్ ఎంత పోసుకుంటారా పేరు, అంత క్రియేటివిటీగా ఎవడు పెట్టండి నీకు? తాత నీకు దండం పెడతాను తాత, డాష్ అంటే అది ఒక పోషు కాదు తాత, ముందు వెనక వెళ్ళేది నా కొడుకుని డాష్ అంటా తాత. నీకు ముందు ఉంది వెనక ఉంది కదా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈయన 10 సంవత్సరాల నుంచి కొట్టుకుంటారే ఉంటారు, పేరే పెట్టిందిలా. మీరు నమ్మితే నమ్మని, నమ్మపోతే ప్రపంచానికి ఒక మాట చెప్పాలా, నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, ఓవరాల్గా నాకు రికార్డే లేదు. మొన్న ఎలక్షన్స్ లో ఈదులో ఉండే పిల్లకాయలు ముందు దాతున్నారు, బిర్యానీ తింటున్నారు. అదే ఓటు హక్కుంటే నేను కూడా తాగేవాడు తినేవాడు కదా. మొన్న క్యాంపస్ లో అద్భుతమైన ఫిగర్ లావణ్య 4 పార్టీ. అదేం పేరు? లావణ్య పార్టీ వాళ్ళక్క పుచ్చుమా వాడు, నీకు అవసరమా? లవ్లీగా లవ్ లెటర్ తీసుకొచ్చిన ముందు ఇసిరేసింది. యాందా అని తిరిగి చూసిన లోపల ప్రియాతి ప్రియమైన నా డాష్ కి రాసింది. ఆ డాష్ లో అందరూ పూరించుకున్నారు వాళ్ళ పేర్లు, ఒక్క నా పేరు తప్ప. నాకు పేరే లేదు. నీకు పేరు లేదు, మీ బాబుకు బుద్ధి లేదు. ఆ రోజు చెప్పాను నేను, నీకు కత్తిలాంటి పేరు పెడదామని. లంగోటి నాగేశ్వరరావు. లంగు చుచ్చు బొచ్చు లంగు. బొంగు వెంకటేశ్వరరావు. లొంగు నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. లొంగు నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. పేరు పెట్టరా, జీవితాంత పేరు పెట్టరా. రే ముడిగలదు రారా సార్, వీడికి ఎప్పటికీ పేరు పెట్టలేరు, వీడిని సృష్టికి వదిలేస్తానండి. సృష్టి వదిలితే వదిలేవు కానీ ముష్టిల దగ్గర వదలకు. నీకంటే నికృష్టుల్లో తయారవుతాడు. లోపలికి నారా లొంగు. రారా బొంగు. వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అక్కడ బిర్యానీ పెట్టారు వెళ్తాను. ప్లేట్ లో బిర్యానీ పెట్టేది ఎందుకు తాత, నాకు పేరు పెట్టండి తాత. 60 ఏళ్ల వయసులో పేరు పెట్టుకు నువ్వేం పీకుతావురా? పేరు పెడితే ఏం పీకుతాను అంటున్నాడు. మొన్న పెన్షన్ కోసం టెన్షన్ గా లైన్ లో నిలబడతా ఉంటా, ఇంకా నీకు పేరు మెన్షన్ చేయలేదని చూస్తే ఫంక్షన్ లో పడినా నేను. ఇంకో విషయం చెప్పాలంటే 60 సంవత్సరాల నుంచి నేను గుడికి వెళ్తా ఉండా, ఇప్పటి వరకు వాడు నాకు చెడగోపం పెట్టడే. ఏం దాన్ని గొడవ పెట్టుకున్నా, వాడు ఒకటే అన్నాడు, గోత్రం చెప్తే సరిపోదు, నీ పేరు చెప్పాలరా అన్నాడు. రామారావు గారు 60 సంవత్సరాల వయసు, ఒక్క పేరు పెట్టాడు సార్. మీ ఇద్దరు బిడ్డలకి ఎంత మంచి పేరు, వరుణ్ నిహారికి. అబ్బా ఒక్క పేరు పెట్టు తాత. దాకెందుకు 60 సంవత్సరాల క్రితమే పెట్టే నీకు లొంగోటి నాగేశ్వరరావు అని. లొంగోటి నీ పేరు ఎంత బాగుంటది. లంగంటే వీడు నా బొంగు వెంకటేశ్వరరావు. వీడు ఓల్డ్ ఏజ్ వచ్చినా సరే వీడు పెర్ఫార్మెన్స్ మానలేదా? వీడు బొంగు నా పేరు ఏం పేరు సార్? బొంగు బొంగు. వాడిని నిప్పు రాజేసి. నేను చచ్చిపోయే లోపు మీరందరూ ఒక్కసారిగా నోడుతో ఒక్కసారి నా పేరు పిలవడం. గుండెపోటు. ఒకసారి పిలవండి. ఇదే పేరు 60 సంవత్సరాల క్రితం పెట్టుంటే అందరినీ అయ్యో అనిపించేవాడే కదరా. అయ్యో. ఓకే, స్కిట్ ఎలా ఉంది రోజా గారు? అందరినీ అయ్యో అనిపిద్దాం అనుకున్నాడు. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. అండ్ పుట్టినప్పటి నుంచి స్టేజ్ వైజ్ గా చనిపోయేంత వరకు ఆ పేరు కోసం ఎంత కష్టపడ్డావు. నిజంగా పేరు లేకపోతే ఇంత కష్టం ఉంటుందా అని నువ్వు చెప్తే కానీ తెలియలేదు నాకు. నిజంగా చాలా విషయాలు చెప్పావు అండ్ ఫన్నీగా చెప్పావు, చాలా బాగుంది. బాగా చేశారు అందరూ కూడా. నాగబాబు గారు. శేఖర్ మాస్టర్ కొడుకా బాబు? సేమ్. ఫైన్. బాగా చేసావు, గుడ్. బాగుంది అర్పి. నేమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది యూజువల్ మగవాడే ఎక్కువ వాళ్ళ పేర్లు పెడతాకి వైఫ్స్ కూడా ఒప్పుకుంటారు. యాక్చువల్ గా ఏ ఆడపిల్ల వాళ్ళ నాన్న పేరు గాని, వాళ్ళ అమ్మ పేరు గాని, వాళ్ళ తాత పేరు గాని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పాపం ఆడవాళ్ళకి ఇవ్వరు. అందుకని ఈసారి గట్టిగా ఫైట్ చేశాడు ఆ ఫాదర్. నచ్చింది నాకు ఆ ఫైట్. కానీ నాకు అందరికంటే ఇతను నచ్చాడు. జీవన్ నారుకి నీరు పోసిన వ్యక్తిగా అతన్ని నేను గుర్తించాను. వెరీ గుడ్, బాగా చేశారు.